హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి రామకృష్ణులు అనే కథను తీసుకువచ్చాను. నేను ఈ కథ గురించి ఏమీ చెప్పనండి. మీరు అందరూ విన్నాక ఈ కథ రామకృష్ణులు లాంటి వాళ్ళకి పనికి వస్తుంది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఈ కథ వింటే వాళ్ళకి కనీసం ఒక 5 నిమిషాలైనా ఆలోచించి జీవితంలోకి ముందుకు సాగుతారన్న అభిప్రాయంతో నేను ఈ కథ వ్రాసాను. వ్రాసిన వెంటనే నాకు ముందు బుక్స్కి పంపకుండా నా ఛానల్ మీతో కాసేపు నేనులో అప్లోడ్ చేయాలనిపించింది. తప్పకుండా విని మీ అభిప్రాయం చెప్పండి. కథ నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు బెల్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే వరుసగా నేను నా కథలు, నావెల్స్ అన్నీ పెడుతూ ఉంటాను. సరేనండి, మనం కథలోకి వెళదాం. అది అమెరికా. అక్కడ ఇల్లు అందరికీ తెలుసు ఎలా ఉంటాయో. సపరేట్గా ఉన్నా సరే ఆ ఇళ్ళకి ప్రహరీ గోడలు కానీ, కనీసం వైరింగ్ కానీ, ఏ విధమైన చుట్టూరు బౌండరీస్ ఉండవు. ఎక్కడో తప్ప సాధారణంగా ఉండవు. అన్ని ఇల్లులు వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఎవరికి కావలసిన మొక్కలు వాళ్ళు, ఎవరికి కావలసినవి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అక్కడ కల్చర్ ఎలా ఉంటుందంటే, మన ఇండియాలో 1 గంట ఇంట్లో లేకపోతే పెరట్లోకో వీధిలోకో మనుషులు వచ్చేసి కాయలు, పువ్వులు కోసుకొని వెళ్తుంటారు. ఇక్కడ అలా కాదు. మరి ఎందుకో తెలియదు నాకు. ఎవరింట్లో చెట్లు వాళ్ళు చక్కగా పెంచుకుంటూ ఉంటారు. గేటులు లేకపోయినా, ప్రహరీ గోడ లేకపోయినా, ఏ విధమైన బౌండరీస్ లేకపోయినా సరే ఎవరింట్లోకి వచ్చి అలాగా ఏవి కొయ్యరు, చెయ్యరు. సరే, అసలు విషయం ఈ రామకృష్ణులు అన్న కథ ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఆ వీధిలోనే అంటే ఆ కాలనీలోనే కొత్తగా ఒక జంట దిగారు. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు. ఇన్నాళ్ళు వేరే కంట్రీలో ఉండి ఇప్పుడు కొత్తగా వచ్చారు. వాళ్ళకంతా కొత్తగా ఉంది. ఇక్కడ ఎవరితో ఎవరు పరిచయాలు చేసుకోవడాలు అవి కూడా ఉండవు. క్యాజువల్గా కనబడినప్పుడు మాత్రం చాలా ఫ్రెండ్లీగా హాయ్ అంటారు, అంతవరకే. కానీ ఈరోజు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ జరిగింది. అది ఏంటో మీరు వాళ్ళ మాటల్లోనే వినండి. రమ్య, డాక్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి నువ్వు అసలు తినడం లేదు, తాగడం లేదు, అంత అప్సెట్ అయిపోతావు అనుకోలేదు. వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేశారు. చివరికి లాభం లేదని తెలుసుకున్నాకే వాళ్ళు మనకి చెప్పారు. అది కూడా సారీ చెప్పారు. ఆ సారీ చెప్పినప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేయగలరు చెప్పు అన్నాడు నవీన్. ఒక్క నిమిషం నవీన్ వైపు చూసిందే. ఏంటి నవీన్, నేను ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దానికి, సారీ చెప్పిన దానికి నేను బాధపడుతున్నాను అనుకున్నావా? అంటే నా జీవితం ఈరోజే తెలిసిపోయింది వాళ్ళు సారీ చెప్పడం వల్ల. ఇన్నాళ్ళు మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలకి రిజల్ట్ ఉంటుంది అనుకున్నాను. ఇలా సారీ చెప్పేటప్పటికి ఇంకా రిజల్ట్ లేదని కదా అర్థమైపోయింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను అంది రమ్య. చూడు రమ్య, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఒక్క నిమిషం ఆలోచించు నువ్వు. ఏమైందని? రోజులు మారిపోయాయి. ప్రతిదీ మనం భూతద్దంలో చూడకూడదు. మనసుని దిటవు చేసుకోవాలి. మన ప్రయత్నాలు మనం చేసాం, లాభం లేదు అని తెలిసినప్పుడు ఇంకా ఆ సమస్యని పెద్ద సమస్యగా తీసుకోవద్దు. వదిలేద్దాం, నా మాట విను, హ్యాపీగా మనం బతికేద్దాం అన్నాడు. ఏంటండి మీరు చెప్పేది? హ్యాపీగా బ్రతకడమా? అసలు హ్యాపీ అన్న పదం మన జీవితాల్లో, సారీ, మీరు ఎంతైనా మగవారు కదా, మీరు ఏమైనా తట్టుకోగలరేమో, నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పమంటారా? నాకు చనిపోవాలని ఉందండి.
ఎందుకండి ఈ బ్రతుకు బ్రతకడం అంది. కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. నేను ఇప్పుడేం మాట్లాడలేను. నువ్వు ముందు ఈ మూడ్ నుంచి కొంచెమైనా బయటపడతావేమో, అలాగ తిరిగి వద్దాం రా అని బలవంతంగా భార్య చేయి పట్టుకొని వీధిలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి ఎదురుగుండా ఒక పెద్దాయన 70 ఏళ్ళు దాటి ఉంటాయి. అతను వచ్చాడు. అతని 2 చేతుల్లో 2 కుక్కల్ని పట్టుకునే బెల్టలున్నాయి. అవి చాలా దూరం వెళ్ళి ఆడేసుకుంటున్నాయి. ఈయన అక్కడే నిలబడి ఉన్నాడు. వాళ్ళు గబాల్న ఆ ఎదురింటి ఆయన వైపు చూశారు. వెంటనే అతని ముఖంలో చిన్న చిరునవ్వు బయలుదేరింది. హాయ్, మీరేనా కొత్తగా వచ్చారు అన్నాడు. ఒక్క నిమిషం కంగారు పడ్డారు రమ్య, నవీన్. ఏంటి, ఈయన తెలుగు ఆయన? అసలు తెలుగు వాళ్ళు మన ఎదురింట్లో ఉన్నారన్న విషయమే నాకు తెలియదు అన్నాడు నవీన్. సరే పలకరించండి, ఆయన మన వైపే చూస్తున్నారు అని. హాయ్ అంకుల్ అంది రమ్య. హాయ్ అమ్మ, నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. మీరు తెలుగువారేనా అన్నాడు. అవును సార్, నేను తెలుగు వాళ్ళమే, మాది విజయవాడ అన్నాడు. అలాగా అని ఇంకా ఆయన ముఖంలో సంతోషం బయలుదేరింది. నాది కూడా విజయవాడే అన్నారు ఆయన. అలాగా అన్నట్లు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క 10 నిమిషాలు మా ఇంటికి వస్తారా, సరదాగా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏం మాట్లాడాలో తెలియక నవీన్ ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగు వాళ్ళు ఎదురింట్లో ఉండడం, రమ్య కనీసం వాళ్ళతోటైనా అప్పుడప్పుడు మాట్లాడి తన మనసులో పీకుతున్న బాధను కనీసం కొంచెం అయినా మర్చిపోయి మాట్లాడుతుందేమో ఆ టైంలో, మరీ ఒక్కరితి అయిపోయింది, ఎవ్వరూ మాట్లాడడానికి లేరు అన్న ఆలోచన రావడమే తడవుగా రమ్య వైపు చూడకుండానే ష్యూర్ అండి, తప్పకుండా అని ఎదురు గేటు వైపు అడుగులు వేశాడు. రమ కూడా వెనకాలే నడిచింది. ఆయన సంతోషంగా రండి రండి అంటూ లోపలికి వెళ్ళాడు. చాలా పెద్ద ఇల్లు, ఎప్పటివో సామాన్లు, కొంచెం గజిబిజిగా ఉన్న మాట నిజమే, కానీ అవన్నీ చూసుకుంటూ హాల్లోకి అడుగు పెట్టేటప్పటికి ఒక్క నిమిషం రమ్య, నవీను ఆశ్చర్యంగా గోడల వైపు చూశారు. ఇంచుమించు ఒక 7-8 కుక్కలు ఫోటోలు గోడలకి తగిలించున్నాయి. ఆ కుక్కలన్నిటికీ ఫోటోలకి దండలు వేసున్నాయి. ఆ కుక్కలు ఒక కుక్క మరో కుక్కతో పోలి లేవు. అన్నీ వేరు జాతికి చెందిన కుక్కలు. చాలా ముద్దుగా చాలా బాగున్నాయి. కానీ వాళ్ళకిద్దరికీ అర్థం కాలేదు. కుక్కల ఫోటోలు ఉంటే ఉన్నాయి, వాటికి దండలు వేయడం ఏమిటి? వాళ్ళిద్దరికీ కూడా అర్థం కాలేదు. అర్థం కాని పజిల్లా అనిపించింది. అలా చూస్తూ ఉండిపోవడం చూసి చిన్నగా నవ్వారు ఆ పెద్దాయన. మీకు ఆశ్చర్యంగాను కంగారుగాను ఉందా? నా పెట్ డాగ్స్ అండి అవి. అవంటే నాకు ప్రాణం. వాటితో ఉన్న మెమరీస్ నేను ఎప్పటికీ, అంటే నా చివరి ఊపిరున్నంత వరకు మర్చిపోను. ఇప్పుడు కొంచెం శక్తి తగ్గి పెట్ డాగ్స్ని తగ్గించేశాను పెంచడం. ఈ 2 ఉన్నాయి ప్రస్తుతం నాకు అన్నాడు ఆయన. అలాగా సార్ అన్నారు ఇద్దరు ఏమనాలో తెలియనట్లు. అన్నట్లు మీ ఇద్దరి మనసుల్లో ఒక క్వశ్చన్ జవాబు దొరక్క కంగారు పడుతుండి ఉంటారు. ఏంటి, డాగ్స్ ఫోటోలు గోడకు పెడితే పెట్టాడు ఈయన, వీటన్నిటికీ పూలదండలు వేసాడేంటి అని. నన్ను ఒక్క మాట చెప్పమంటారా? మనకి నచ్చిన వాళ్ళు, మనం అంటే ప్రాణం పెట్టిన వాళ్ళు, వాళ్ళ ఫోటోలు చనిపోయాక మనం గోడలకు పెట్టుకుంటాం కదా. వాళ్ళతో మంచి అనుబంధం ఉన్నప్పుడు, వాళ్ళతో మెమరీస్ చాలా బాగున్నప్పుడు ఏడాదికి ఒకసారైనా ఆ ఫోటోలు క్లీన్ చేసి దండలు మారుస్తూ ఉంటాం. ఇవి అలాగేనండి అన్నాడు. వాళ్ళిద్దరూ తిరిగి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కంగారు పడకండి, నేను చెప్తాలేండి,
జస్ట్ 1 మినిట్ కూర్చోండి, నేను మీ ఇద్దరికి ఛాయ్ తీసుకొస్తాను అన్నాడు. గబాల్న రమ్య అంది, సార్ మీరు తీసుకురావడం ఎందుకు, నేను వెళ్తాను, ఆంటీ ఎక్కడున్నారు అని అందే. చిన్నగా నవ్వాడాయన. ఓహో, మీకు చెప్పలేదు కదూ, ఆంటీ రండి చూపెడతాను అని వేరే తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ గోడకి ఒక ఆవిడ ఫోటో, ఇంచుమించు 50 ఏళ్ళు ఉంటాయి, ఆవిడ ఫోటో గోడకి ఉంది. ఆ ఫోటోకి కూడా పూలదండ వేసి ఉంది. కంగారుగా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, సారీ అండి, ఆంటీ చనిపోయారా అన్నాడు నవీన్. బాధగా చూసింది రమ్య. అయ్యో, ఆంటీ చనిపోయి 10 ఏళ్ళు పైనే అయ్యింది. సరే, ఒక్క నిమిషం మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను అన్నాడు. లేదు అంకుల్, నేను చేస్తాను టీ, చెప్పండి అంతే. అయ్యో, మీరు మా గెస్ట్లమ్మా, నేను కదా పెట్టి టీ ఇవ్వాలి అన్నాడు. గెస్ట్లని ఎందుకు అనుకోవాలి మీరు అంకుల్, నేను మీ అమ్మాయిని అనుకోండి అన్నట్లు అడగడమే మర్చాను. ఎప్పుడు మీరు ఒక్కరే కనబడ్డారు, అదేలేండి మేము వచ్చి 1 రోజులే అయ్యింది, మీ పిల్లలు ఎవరు మాకు కనబడలేదు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ ఉంటున్నారులేండి, జాబ్స్ అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంతకీ మీకు ఎంతమంది పిల్లలు అంకుల్ అన్నాడు నవీన్. ఈసారి కూడా ఆయన నవ్వారు. పిల్లలా, ఇందాక చూపెట్టాను కదా బాబు అన్నాడు. కంగారు పడ్డారు ఇద్దరు. ఇందాక చూపెట్టారా అని ఒక్క నిమిషం ఆలోచించి అర్థం కానట్లు చూశారు. గోడకి ఉన్నాయి కదా బాబు ఫోటోలు, అవే నా పెట్ డాగ్స్, అవే నా పిల్లలు అన్నారు ఆయన. ఈసారి ఇద్దరు ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వైపు చూశారు. మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టేస్తున్నానేమో, ఇదిగో తల్లి, అగో అక్కడే ఉన్నాయి అన్నీను, ఛాయ్ చేసి తీసుకొస్తావా అన్నారు ఆయన. సరే అంకుల్, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తెస్తాను అని గబగబా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ చేసి ట్రేలో పెట్టుకొని హాల్లోకి వచ్చింది. ముగ్గురు తాగుతున్నారు సైలెంట్గా. అన్నట్లు మీకు అర్థం కావడం లేదు మా ఇంటి పరిస్థితి కదూ, అదే భార్య లేదు, పిల్లలు లేరు, ఈయన ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఏమిటి అని అనుకుంటున్నారేమో. మరి మీకు నా కథ వింటానంటే 4 ముక్కల్లో చెప్తాను, లేదు అంటే ఒకే మాట చెప్పేస్తాను, నాకు పిల్లలు లేరు అని. ఏం చెప్పమంటారు అన్నాడు. ఈసారి రమ్య అంది, అరే పెద్దవారు, మీరు ఏది చెప్పినా మేము వినాలి అంకుల్, మీ దగ్గర మేము ఎన్నో నేర్చుకోవచ్చు. నాకు మా తాతయ్య గారు గుర్తొస్తున్నారు. ఆయన నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎన్నో కథలు చెప్పేవారు. ఆ కథలు ఇప్పటికి కూడా నాకు గుర్తు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లల మంచి కోసమే మాట్లాడతారు. చెప్పండి అంకుల్ అందే. అవును సార్, చెప్పండి మీరు అన్నాడు నవీన్. చెప్పాలంటే మా ఫ్రెండ్ కృష్ణ గురించి కూడా చెప్పాలి బాబు. వాడు లేనిది నేను లేను, నేను లేనిది వాడు లేడు. నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ. ఎవరికైనా కృష్ణ కావలసి వస్తే కాలేజీలో, కృష్ణ ఎక్కడరా అంటే, ఎక్కడ ఉంటాడు వాడు, రామ్ దగ్గరే ఉండి ఉంటాడు అనేవారు. రామ్ ఎక్కడరా అని ఎవరైనా అడిగితే, ఇంకెక్కడ వాడు ఉంటాడు, కృష్ణ దగ్గర ఉండి ఉంటాడు అని అనేవారు. మా ఇద్దరిని కలిపి రామకృష్ణులు అని పిలిచేవారు అందరూనూ. అంత గాఢ స్నేహం మా ఇద్దరిది. ఇక్కడ కూడా నేను ఒక విషయం చెప్పాలి బాబు. మా ఇద్దరి ఇల్లు పక్క పక్కనే. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం, ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే కాలేజీలో చదివాం, ఒకే చోట ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసాం. ఇంకా బంధం ఎంత ఎక్కువ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దానికి తోడు నాకు బ్రదర్స్ ఎవరూ లేరు, ఒకే సిస్టర్, ఆవిడకి పెళ్ళై వెళ్ళిపోయింది. ఇంకా నా జ్ఞాపకాలు, నా ఆలోచనలు, నా మనసులోని మాటలు ఒకటేమిటి, అన్నీ వాడితో షేర్ చేసుకునేవాడిని. వాడింట్లో కూడా వాడొక్కడే కొడుకు. ఇంకేముంది, ఇద్దరం బ్రదర్స్ కన్నా ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళం.
ఆ కాలనీలో వాళ్ళు, కాలేజీలో వాళ్ళు ఎందుకో తెలీదు మా ఇద్దరిని చూసి చాలా మురిసిపోయేవారు. తర్వాత మా ఇద్దరిలో ఒకే ఒక ఆలోచన వచ్చింది. ఒరేయ్! మనకి చదువులు అయిపోయాయి. ఉద్యోగాల పేరుతో మనం విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక పని చేద్దాంరా అన్నాడు ఒకరోజు దిగులుగా కృష్ణ. ఏంటో చెప్పురా అన్నాడు. మనం యుఎస్ఏ వెళ్దాం అనుకుంటున్నాం కదా. యుఎస్ఏలో కూడా ఎంఎస్ చేయడానికి ఒకే ఊర్లో ఒకే యూనివర్సిటీలో మనం పెట్టుకుందాం. వచ్చిందా ఇద్దరం ఒకే చోట జాయిన్ అవుదాం. రాలేదా అక్కడ మానేసి ఎక్కడొస్తే అక్కడే జాయిన్ అవుదాం. ప్లీజ్ రా, నా మాట కాదనుకో అన్నాడు కృష్ణ. ఒక్క నిమిషం వాడి వైపు చూసి నేను ధనాలన వాడిని కౌగిలించుకున్నాను. ఎంత మంచి మాట చెప్పావురా, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, నువ్వే అన్నావు. నాకు ఈ ఆలోచన వచ్చిందిరా అన్నాను. ఇద్దరం కలిపి యుఎస్ఏలో ఎంఎస్ చేయడానికి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని పెట్టాం. అదృష్టం అనాలో అంతకన్నా మించి అనాలో తెలియదు. ఇద్దరికి ఒకే యూనివర్సిటీలో సీట్లు వచ్చాయి. మా సంతోషానికి అంతులేదు. మేమెంత సంతోషపడిపోతున్నామంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చాలా చాలా పొంగిపోయారు. భగవంతుడు వాళ్ళిద్దరినీ విడదీయలేడు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం అంత గొప్పదే. ఇద్దరు కలిసి వెళ్ళి చదువుకుంటారు అని పొంగిపోయారు. రోజులు చక్కగా గడుస్తున్నాయి. మా ఇద్దరికి ఇళ్లల్లో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ పెళ్ళిళ్ళు కూడా ఒకే ఊర్లో ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని మేము తెగ సంబంధాలు చూసాం. ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఒకే ఊర్లో ఉన్న అమ్మాయిల్ని మేము పెళ్లి చేసుకున్నాం. మా కొత్త కాపురాలు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరిల్లు పక్క పక్కనే, ఒకే ఆఫీసులో ఉద్యోగాలు. ఇది నిజంగా జరిగే పనేనా అందరికీనూ? ఆ భగవంతుడే మా ఇద్దరికి ఇలా చేశాడేమో అని పొంగిపోయేవాళ్ళం. మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 1 ఏడాది గడిచింది. చాలా బాగున్నది జీవితం. ఎందుకంటే మా ఇద్దరికి వచ్చిన అమ్మాయిలు కూడా చాలా మంచివాళ్ళు. మా స్నేహం గురించి తెలిసి వాళ్ళు మా స్నేహానికి చాలా వాల్యూ ఇచ్చారు. ఇంకా ఇంతకన్నా ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు? అప్పటి వరకు మాకు రోజులు చాలా ఈజీగా దొర్లిపోతున్నట్టు అనిపించేవి. కానీ ఒకరోజు కృష్ణ నాతో ఒక మాట అన్నాడు. ఒరేయ్, నీతో పర్సనల్గా మాట్లాడాలి, అలా వెళ్దాం వస్తావా అన్నాడు. ఏంట్రా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వస్తావా అని అడుగుతావేటి, పద అని ఇద్దరం వెళ్ళాం. అదే మొదటిసారి కృష్ణ నన్ను గబాలన నా చెయ్యి పట్టుకొని, అరే నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానురా. గాయత్రికి పిల్లలంటే చాలా పిచ్చి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనీసం 4 పిల్లలైనా కావాలండి నాకు అంటూ ఉంటుంది. సరే, మన మ్యారేజ్ అయ్యి ఏడాదే కదా అయ్యింది, ఎందుకు కంగారు పడతావు అన్నాను. అన్నట్లు నీకో విషయం చెప్పడం మర్చానురా. మనం ఇలా పిల్లలు కావాలనుకుంటున్నామని రామ్తో చెప్తాను అన్నాను. చాలండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ విషయం కూడా చెప్పడం ఏమిటండి? నేను ప్రెగ్నెంట్ అవ్వగానే ముందు రామన్నయ్యకే చెప్దురు కానీ, అంతేగాని అప్పటి వరకు ఏం మాట్లాడకండి అంది. నాకు కోపం వచ్చిందిరా. ఎందుకంటే నీకు నాకు మధ్య ఎటువంటి రహస్యాలు లేవు కదా. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే తను చెప్పింది కరెక్టే. తను ప్రెగ్నెంట్ అయ్యాక నీకు చెప్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా మొన్న సండే తనకి సడన్గా కడుపులో నొప్పి వచ్చింది. తట్టుకోలేకపోతుంటే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. నువ్వు అప్పుడు లేవు. నువ్వు మీ ఆవిడ ఎవరో పిలిచారని చెప్పి మ్యారేజ్కి వెళ్ళావు. అదేరా, మీ ఇండియాలో ఫ్రెండ్స్ తాలూకా అమ్మాయి ఇక్కడ ఉంది కదా, వాళ్ళ తాలూకా మ్యారేజ్కి అనుకుంటాను నువ్వు వెళ్ళావు. అప్పుడు నేను గాయత్రిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేశారు. అప్పుడు పిడుగులాంటి వార్త చెప్పారురా. ఆ వార్త చెప్పిన దగ్గర నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు కృష్ణ బాధగా.
రాస్కెల్, నేను పెళ్ళికి వెళ్తే మాత్రం మొన్నాడు వచ్చేసాను కదా, నాకు చెప్పలేదేంటి? ఏంట్రా ఆ వార్త? నీ మనసుని అంత కష్టపెట్టిన వార్త? అసలు ఏం జరిగింది? గాయత్రికి ప్రమాదం ఏం లేదు కదా అన్నాను. గాయత్రికి ప్రమాదం ఏం లేదురా, కానీ కానీ గాయత్రి ఎప్పటికీ తల్లి కాలేదంట. తన గర్భసంచి అసలు ఎదగలేదంట. అంతేకాదు, ఇంకా ఏవేవో తనకి కాంప్లికేషన్స్ ఉన్నాయంట. వాటి వల్ల పిల్లలు పుట్టరట. డాక్టర్ గారు చెప్పారు. నేను చాలా బాధపడిపోయి మళ్ళీ టెస్టులన్నీ చేయమన్నాను. ఆవిడ నా బాధ అర్థం చేసుకొని, చూడండి, నేను గైనకాలజిస్ట్గా 20 ఏళ్ళు బట్టి ఈ హాస్పిటల్లో చేస్తున్నాను. మీ ఆవిడికి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పుట్టరు, ఇది ఖచ్చితం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మీరు బాధపడిపోయి తనని బాధ పెట్టకండి. ఒక్క మాట, యుఎస్ఏలో ఉన్నందుకు చెప్తున్నానని మీరు అనుకుంటే నేనేం చేయలేను. అసలు ఇప్పుడు చాలామంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది పెంచలేము, మా వల్ల కాదని ఆ విధంగా తప్పించుకుంటుంటే, మరి కొంతమంది ఎందుకో తెలీదు, మాకు పిల్లలే వద్దు అంటున్నారు. ఇలా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ నేను మీకు చెప్పలేను, కానీ మరీ మీకు పిల్లలు కావాలనుకుంటే, మీ బ్లడ్ రిలేషన్ వాళ్ళ పిల్లలు కావాలనుకుంటే వాళ్ళని కానీ వాళ్ళు ఇస్తే, లేదు అంటే ఒక ఆర్ఫిన్ అబ్బాయినో అమ్మాయినో చక్కగా తెచ్చుకొని పెంచుకోండి. అంతకు మించి నేను ఏమీ చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను, మన కడుపునే పుట్టక్కర్లేదండి, మనం ఆర్ఫిన్ నుంచి పెంచుకోవచ్చు. మీ ఆవిడ లాంటి కేసే ఒకటి వచ్చింది నాకు లాస్ట్ ఇయర్. ఆవిడ 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందట. పాపం అతను ఆవిడ తీసుకొచ్చి, చూడండి డాక్టర్ గారు, ఈవిడ ఇలాంటి పనులు చేస్తుంది అని నా దగ్గర చాలా బాధపడిపోయాడు. నేను అప్పుడు సాటి స్త్రీగా, డాక్టర్గా కాదు, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇచ్చి బలవంతంగా ఆ అమ్మాయికి ఒక ఆర్ఫిన్ హోమ్ నుండి ఒక బాబుని ఇప్పించాను. జస్ట్ నిన్నే వచ్చింది ఆవిడ ఆ అబ్బాయిని తీసుకొని. ఎందుకు అనుకున్నారు? నాకు ఎప్పటికప్పుడు వచ్చి కలుస్తూనే ఉంటుంది. నాకు ఎంత కృతజ్ఞత చూపెడుతుందో చెప్పలేను. నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించారు డాక్టర్ గారు. వీడు లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది అని అంది. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, కడుపును పుట్టిన బిడ్డలే కాదండి, మనం పసిబిడ్డ దగ్గర నుంచి పెంచుకుంటే వాళ్ళే మన బిడ్డలు అవుతారు. ఏమైనా నుదుటి మీద వ్రాసి ఉంటుందా, పెంచిన బిడ్డ మనకే పుట్టిన బిడ్డ అని? మన ప్రేమ అభిమానాలు ఇచ్చి పెంచితే వాళ్ళు మనం అంటే ప్రాణం ఇస్తారు, మనతోటే లోకం కింద బతుకుతారు అని ఆ డాక్టరు చెప్పింది. అది విని గాయత్రి కాస్త లేచి నిలబడుతుంది, కానీ మునపట్లాగా అవ్వడం లేదు. నేను నిన్నే అన్నాను, రాముకి ఈ విషయం తెలీదు, మనం వెళ్ళి చెబుతాం. నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు సుశీలతో కొద్ది రోజులు దగ్గరగా ఉండు. సుశీల అక్క సుశీల అక్క అంటావు కదా, నువ్వు సుశీలతో ఎందుకు నీ బాధని షేర్ చేసుకోవు అని నేను గాయత్రితో అన్నాను. గొల్లున ఏడ్చిందిరా. ఏమని షేర్ చేసుకోమంటారు? సంతోషం అయితే షేర్ చేసుకోవచ్చు. నా ఏడుపుని తనకి చూపించి ఇంకా బాధ పెట్టమంటారా? ప్లీజ్ అండి, నన్ను కొద్ది రోజులు వదిలేయండి. ఈ విషయం అప్పుడే రామన్నీతో చెప్పొద్దు అని అంది. తను చెప్పింది కరెక్టే. తను ముందు కొంచెం లేచి నిలబడాలి, తిరగాలి, అప్పుడు చూద్దామని ఊరుకున్నాను. ఇదిరా జరిగింది అన్నాడు కృష్ణ. నేను షాక్ అయిపోయాను. ఏంట్రా నువ్వు చెప్తున్నది? గాయత్రికి పిల్లలు పుట్టరా? చాలా బాధగా ఉందిరా.
అందులోకి తనకి పిల్లలంటే చాలా ఇష్టం అన్నావు. భగవంతుడు మన ఇద్దరికి అన్నీ ఇచ్చాడు అనుకున్నాను. కానీ ఇలా చేశాడు. ఏమిట్రా? మంచైనా చెడైనా భగవంతుడు చేశాడు అనుకోవడం మనకు అలవాటైపోయింది. ఆయన పనిగట్టుకొని మనకి ఇలా చెయ్యాలని చెయ్యడు కదా! అదొక నానుడి. సరే, అవన్నీ వదిలే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఏం చేయడానికి ఏముందిరా, గాయత్రి కొంచెం మనుషుల్లో పడ్డాక ఆ డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరైనా బిడ్డను తెచ్చి పెంచుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కదా అన్నాడు. ఒరేయ్, నేను ఇప్పుడు నీకు ఒక మాట ఇస్తున్నానురా. సుశీల గర్భవతి కాగానే మొదటి బిడ్డ నీకే ఇస్తానురా. షూర్. సుశీల ఏమీ అంద నాకు తెలుసు. సుశీల చాలా మంచిదే. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు రాము. నోరు ముయ్యరా. ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు? పొరపాటును కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకో. అసలు ఈ విషయంలో మన ఇద్దరం చాలా సైలెంట్గా ఉండాలి. గాయత్రి త్వరలో కోలుకోగానే తను ఓకే అంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటాం. సరేరా, నా మనసులో బాధ అంతా నీతో చెప్పేశాను. ఇంటికి వెళదాం అన్నాడు కృష్ణ. రోజులు దొల్లుతున్నాయి. అనుకోకుండా ఒకరోజు, అన్నయ్య, మేము ఒక బాబుని పెంచుకోవాలనుకుంటున్నాం. అక్కతో చెప్పాను, మీరు రండి, మనం వెళ్ళి తెచ్చుకుందాం అంది. ఎందుకో తెలీదు, ఆ మాటలు అంటున్నప్పుడు గాయత్రి గొంతు ఎప్పట్లా లేదు. చాలా బాధ అనిపించింది. కొన్ని బాధలకి పరిష్కారం చూపెడదామన్నా దొరకవు. అలాంటప్పుడు నిశ్శబ్దమే సమాధానం అవుతుంది. అందరం కలిసి వెళ్ళాం. గాయత్రి గబాలను వెళ్ళి అక్కడ ఆడుకుంటున్న ఒక బాబుని ఎత్తుకొని ముద్దాడేసింది. అంతే. 10 మంది పిల్లల్ని కూడా చూడలేదు. మరి ఎందుకో ఏమిటో తెలీదు. ఆ బిడ్డని తీసుకొచ్చి, అన్నయ్య, వీడిని పెంచుకుంటాను అంది. ఇంచుమించు ఆ పసిబిడ్డకి జస్ట్ అప్పుడే నేను లేచి నిలబడడానికి ట్రై చేస్తున్నాడు. సంవత్సరం లోపో సంవత్సరమో ఉండుంటుంది. పిల్లలు సంవత్సరానికి ముందు నిలబడుతుంటారు కదా, ఆ వయసులోనే ఉన్నాడు. వాడు పడిపోతుంటే గబాలను వెళ్ళి పట్టుకొని ఎత్తుకొని ముద్దాడింది. ఆ బిడ్డడిని తీసుకుంటానంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆ బిడ్డడిని తీసుకొని ఇంటికి వచ్చాం. ఇక గాయత్రికి ఆ బిడ్డడితోటే లోకం. వాడికి చింటూ అనేది, బంటి అనేది, బంగారం అనేది రోజుకొక పేరుతో పిలుచుకునేది. కృష్ణ నాతో ఒకే మాట అన్నాడు, నాకు కావలసింది గాయత్రి సంతోషంగా ఉండడం. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యిందిరా. అంతేకాదు, ఆ బిడ్డను చూస్తుంటే నాకు తెలియకుండానే ఏంటో తెలీదు, వాడి మీద ఎఫెక్షన్ ఏర్పడుతుంది. వాడిని ముద్దాడి ఆడించాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. రాత్రులు వాడిని ముద్దాడిందే నిద్రపోను కూడా. ఏంటో అంతా ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు కృష్ణ. నేను మందలించాను. ఒరేయ్, కడుపున పుట్టిన బిడ్డలే కాదరా ముద్దొచ్చేది. ఏ పసిబిడ్డ అయినా ముద్దొస్తారు. చాలా సంతోషంగా ఉందిరా. ఏదో భగవంతుడు మన జీవితాల్లో చిన్న బాధను మిగిల్చాడు. ఏంటిది అని ఇన్నాళ్ళు ఆలోచిస్తూ వచ్చాను. మీ ఇద్దరూ బాగున్నారు, నాకంతే చాలు అన్నాను. రోజులు దొల్లుతున్నాయి, నెలలు దొల్లుతున్నాయి, సంవత్సరాలు కూడా దొల్లుతున్నాయి. సుశీలకి మాత్రం గర్భం రాలేదు. ఎందుకో నాకే అనుమానం వచ్చింది. ఏంటి సుశీలకి ప్రెగ్నెంట్ రావడం లేదు అని వెంటనే తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించాను. డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యాను. ఈవిడికి బిడ్డలు పుట్టే అవకాశం లేదండి. అండాలు అసలు రిలీజ్ కావడం లేదు. ఈవిడికి ఓవరీ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. మీరు ఎన్నాళ్ళు చూసుకోలేదు, అది ఎట్రోఫీ అయిపోయింది. ఏవేవో మెడికల్ టర్మ్స్లో మాట్లాడుతూ డాక్టర్ చెప్పింది విని నేను, సుశీల ఇద్దరం ఆశ్చర్యపోయాం. సుశీల కళ్ళల్లో అప్పటికే నీళ్లు నిండాయి. నేను మళ్ళీ డాక్టర్ గారిని అడిగాను, ఏమైనా ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయా? ఎంత డబ్బైనా
పర్వాలేదని. లేదండి, అలా అయితే మన దేశంలో పిల్లలు వద్దు అనుకొని కనని వాళ్ళు ఉన్నారు. పిల్లలు కావాలని హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ ట్రీట్మెంట్లు కూడా కొంతమందికే పనిచేస్తాయి. ఐవీఎఫ్ ఇలా చాలా ఉన్నాయి. కానీ మీ ఆవిడకి అసలు అండాలే రిలీజ్ అవ్వడం లేదు. అలాంటప్పుడు పిల్లలు ఎలా పుడతారు అని ఆవిడ అందే. ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియక, సరేనండి, ఈవిడ ఆరోగ్యంగా ఉంటే చాలు, ఇంకేమైనా ఈవిడికి ట్రీట్మెంట్ ఇప్పించాలా, తన ఆరోగ్యానికి పర్వాలేదు కదా అన్నాను. లేదండి, ఆవిడకి ఆపరేషన్ చేసి ఆ ఓవరీ తీసేయాలి అన్నారు డాక్టర్ గారు. ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ, సరేనండి, వీలు చూసుకొని వచ్చి జాయిన్ అవుతుంది మా ఆవిడ అని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. ఈ విషయం తెలిసి కృష్ణ తెగ బాధపడిపోయాడు. గాయత్రి అయితే ఇంచుమించు కన్నీళ్లతో, అదేంటక్క, నా కడుపున బిడ్డలు పుట్టకపోయినా నీ కడుపున పుట్టిన బిడ్డలతో ఆడుకోవచ్చు అనుకున్నాను. నాకు పిల్లలు ఎక్కువ అంటే ఇష్టం కదా, నీ పిల్లలే నా పిల్లల కింద కూడా చూసుకోవాలనుకున్నాను. కానీ భగవంతుడు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఇలా చేశాడు ఎందుకు అని అంది గాయత్రి. దానికి సుశీల ఒకటే సమాధానం చెప్పింది. అందరం ఆశ్చర్యపోయాం. ఇప్పటి వరకు భగవంతుడు వీళ్ళిద్దరికీ వాళ్ళు ఏం కోరుకున్నారో అవన్నీ ఇచ్చాడు. మన ఇద్దరం కూడా వాళ్ళకు తగ్గట్టుగానే మసులుకుంటున్నాం. మన 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. మరి ఇన్నాళ్ళు ఇంత సంతోషాలతో మీరు ఉన్నారు. కనీసం మీకు బాధ అంటే ఏమిటో తెలియాలి. ఈ విధంగా నా నుదుటి మీద వ్రాశాడు అని అంది సుశీల. ఎవ్వరూ మాట్లాడలేకపోయాం. తను చెప్పింది కరెక్టే. మా ఇద్దరి జీవితాల్లో అనుకోని బాధని ఆ భగవంతుడు పెట్టాడు. ఇప్పుడిప్పుడే గాయత్రి కొంచెం కోలుకుంటుంది. కానీ సుశీల ఆ ఆలోచనే రామ్ మనసుని దహించి వేసింది. రోజులు దొర్లుతున్న ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ ఎత్తిన రాము హలో అన్నాడు. బాబు, నేను వసంతలక్ష్మిని అని అంది. ఆంటీ మీరా, బాగున్నారా, అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు. ఆవిడ దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో ఆంటీ మిమ్మల్నే ఎలా ఉన్నారు అన్నాడు. ఎలా ఉండడం ఏంటి బాబు, అంకుల్ చనిపోయారు అని అందే. అంకుల్ చనిపోయారా, అదేంటంటే ఏమైంది అన్నాడు కంగారుగా రాము. ఆయన మరణం సహజం కాదు బాబు. నువ్వు మా అబ్బాయి పెళ్ళికి వచ్చావు కదా, తర్వాత చాలా సంఘటనలు ఇంటిలో చోటు చేసుకున్నాయి. నువ్వు ఖాళీగా ఉన్నావంటే 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను బాబు అంది. అయ్యో ఆంటీ చెప్పండి, నేను కూడా వస్తాను. అసలు ఏం జరిగింది అంకుల్కి అంది. ఏ చెప్పను బాబు, ఒక్కగానొక్క కొడుకని చాలా గారాబం చేశాం, చాలా ముద్దుగా పెంచాం. వాడు అడిగినది ఏదీ కాదనలేదు. వాడు అవన్నీ అనుభవిస్తూ మాకు సంతోషాన్ని ఇస్తాడు అనుకున్నాం. కానీ వాడు పక్కదారులు పట్టాడు. వాడు జల్సాలకు అలవాటు పడ్డాడు. తాగుడు, పబ్సు, ఒకటేమిటి బాబు, అన్నీ మొదలు పెట్టేశాడు. విషయం తెలిసి అంకులు నేను మందలించడం మొదలుపెట్టాం. అప్పటి నుంచే వాడికి మా మీద ద్వేషం ఏర్పడింది. పెళ్ళి చేసిన వాడు మామూలు అవుతాడేమో అని సంబంధాలు చూస్తాం నాన్న అని చెప్పాం. లేదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంతకన్నానా, నీకు ఇష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకో అని వాడు కోరిన అమ్మాయితోటే పెళ్లి జరిపించాం. తర్వాత వాడు చాలా ఘోరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు బాబు. పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయితో కూడా గొడవ పడేవాడు. అంతేకాదు, ఎక్కడక్కడ లేని డబ్బులన్నీ బ్యాంకుల నుంచి తీసి నాకు ఇమ్మని గొడవ పెట్టేవాడు.
ఆ డబ్బంతా వాడిదే. కానీ ఆ డబ్బుని నీళ్ళల్లా ఖర్చు పెడుతున్నాడు. రేపు మేము చనిపోయాక వాడు బ్రతకాలంటే ఉండాలి కదా! ఎంతో కొంత డబ్బైనా. 2, 3 ఆస్తులు కూడా వాడి పేరున రాయకుండా మా పేరునే ఉంచుకున్నాం. ఎందుకంటే ఏ వేళప్పుడు ఏ ఆస్తి అమ్మేస్తాడో అన్న భయంతో. కానీ వాడి కళ్ళు ఆస్తుల మీద కూడా పడ్డాయి. బలవంతంగా 2 ప్రాపర్టీస్ వాడి పేరున రాయించుకొని అవి అమ్మేశాడు కూడా. ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈలోగా ఆ అమ్మాయి వాడికి డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక మా పాటలు మొదలయ్యాయి బాబు. చాలా అంకుల్ని నన్ను వేపుకు తినేవాడు. చివరికి ఎంత దాకా వచ్చాడంటే తాగి 2, 3 సార్లు రోడ్డు మీద కూడా పడిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా వాడిని జైల్లో పెట్టారు. అయినా వాడిలో మార్పు లేదు. మాకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఒకసారి ఇద్దరం కూర్చొని వాడికి చాలా నచ్చచెప్పాలని చూసాం. అలా మాట్లాడడంలో వాడికి వాళ్ళ డాడీ మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. అయితే మీరు చచ్చే వరకు ఇవ్వరా ఆస్తిని అన్నాడు. నేను ఆ మాట విని కోపంతో ఏడుస్తూ, తండ్రిని ఇలా మాట్లాడొచ్చా, సారీ చెప్పు డాడీకి అన్నాను. సారీయా అని పక్కపక్క నవ్వాడు. అప్పటికే ఈయనకి పిచ్చి కోపం వచ్చింది. ముందు పోరా నా ఇంట్లో నుంచి, ఒక్కగానొక్క కొడుకువని ముద్దు చేస్తే ఇంత క్రూరంగా మృగంలా తయారవుతావా? అసలు ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వే బతుకు, ఎలా బతుకుతావో. ఇక్కడ కల్చర్ చూస్తున్నావు కదా, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు పాకెట్ మనీ వాళ్ళే సంపాదించుకుంటారు. కనీసం ఇంటరు డిగ్రీ వచ్చేటప్పటికే బయటకు వెళ్ళిపోయి వాళ్ళ కష్టంతో వాళ్ళు చదువుకుంటారు. పేరెంట్స్ని అసలు బాధ పెట్టరు. ఆ కల్చర్ చూసి కూడా నువ్వు గడ్డాలు మీసాలు వచ్చి ఇంత పెద్దవాడు అయ్యాక కూడా తల్లిదండ్రుల్ని ఇలా పీడించడానికి నీకు సిగ్గు వేయడం లేదు? మనం ఇక్కడ ఉండడం కాదురా, ఇక్కడ ఉన్న లోటుపాట్లని ఎత్తి చూపడం కన్నా ఇక్కడ ఉన్న కల్చర్ని ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. పిల్లలు ఎంత బుద్ధిగా పనిచేస్తారా? పాకెట్ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు. 20 ఏళ్ళు లోపే పైకి వెళ్ళిపోయి చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారు. పెద్దవాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే ఇలాగే ఉంటారు. కానీ నువ్వు అడ్డగాడిదలా అయ్యి తల్లిదండ్రులను వేపుకొని తింటున్నావు. చచా, నువ్వు ముందు నా కళ్ళ ముందు నుంచి లే అన్నారు ఆయన. అన్నాళ్ళకి ఆయనకి ఆవేశం వచ్చింది బాబు. అంతే వాడు మృగంలా ఆయన్ని ఒక్క తోపు తోశాడు. వెళ్ళి టేబుల్ గట్టు మీద పడి ఆన్ ద స్పాట్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను జరిగిన దానికి నిలువున నీరైపోయాను. నోట మాట రాలేదు. శరీరం వణికిపోవడం ప్రారంభించింది. అప్పటికే వాడు బయటకు వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు ఒక్క మాట గుర్తొచ్చింది బాబు. ఆయన ఎలాగూ పోయారు. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే వాడు బ్రతికినంతకాలం జైల్లోనే ఉండాలి. వీల్లేదు. వాడు ఎలాంటి వాడైనా కానీ వాడు జైల్లో మక్కడం నేను చూడలేను. నా బ్రతుకు ఇలా తెల్లారిపోయింది అని అనుకుంటూ అంకుల్కి తెలిసిన వాళ్ళ ద్వారా అంకుల్ కర్మకాండాలన్నీ కంప్లీట్ చేయించాను బాబు. వాళ్ళ ద్వారానే నేను ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు అనుకున్నావు? ప్రాణం మీద తీపుతో కాదు బాబు. వాడు మృగంలా నా మీద పడిపోతుంటే భయం వేస్తుంది బాబు. ఈ ముసలి ప్రాణం వాడు నన్ను ఏం చేస్తాడో అని భయం పడుతుంది. నీకు వీలైతే టైం ఉంటే నేను మళ్ళా ఫోన్ చేస్తాను. ఒక్కసారి వచ్చి కనబడు. ఇంతే బాబు, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది బాబు. కడుపున బిడ్డలు పుట్టకపోతే తల్లిదండ్రులు పిచ్చివాళ్ళు అయిపోతారు, బాధపడిపోతారు.
కనీసం ఒక బిడ్డనైనా ఇమ్మని దేవుణ్ణి కోరుకుంటారు. అలా అని బిడ్డలందరూ నా కొడుకులాగా ఉంటారని నేను చెప్పడం లేదు. కానీ చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను బాధ పెడుతూనే ఉన్నారు. అలాంటి బిడ్డలు పుడితే ఏమిటి, పుట్టకపోతే ఏమిటి బాబు? మరి నేను ఉంటాను. నా మనసులో బాధ అంతా నీతో చెప్పుకున్నాక కొంచెం తేలిక పడినట్లు అనిపించింది అని వసంతలక్ష్మి ఫోన్ పెట్టేశారు. ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు రాము. ఏంటి ఇలా జరుగుతుంది? నిన్నగాక మొన్న నాన్న కూడా చెప్పారు, ఒరేయ్ బాబు, మన వీధిలో ఫనిగాడు అని ఒకడు ఉన్నాడు కదా, వాడు ఫుల్ తాగుబోతూ తిరిగిపోతూ అయిపోయాడురా. వాళ్ళ అమ్మా నాన్నల్ని డబ్బులు కావాలని వేపుకు తింటున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇప్పటికే అమ్మేశాడు. ఉన్న ఇల్లు కూడా కావాలని రాత్రి పేచీ పెట్టాడట. ఆ పేచీ భరించలేక వాళ్ళు మేము బ్రతికి ఉండగా ఆ ఇల్లు ఇవ్వము అని చెప్పారట. అంతే, ఇద్దరిని చితక్కొట్టేశాడు. వాళ్ళని ఆ కాలనీ వాళ్ళందరూ జాలితో హాస్పిటల్లో తీసుకువెళ్ళి జాయిన్ చేశారు. చూడరా మన సమాజం ఎలా మారుతుందో. నిజంగా పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. నేను ఏనాడో పుణ్యం చేసుకున్నానురా, నీలాంటి మంచి కొడుకుని దేవుడు నాకు ఇచ్చాడు అన్నారు. చాచా, అవేం మాటలు నాన్న, మీరు మమ్మల్ని ఎంత ప్రేమతో పెంచారు. అయినా వాళ్ళెవరో అలా ఉన్నారని అందరూ అలా ఉండరులేండి. మీరు అనవసరంగా లేనిపోని ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగా బిడ్డలు పుడితే ఏమిటి, పుట్టకపోతే ఏమిటి? ఎంత ఘోరం. వసంతలక్ష్మి ఆంటీ వాళ్ళ కొడుకు, ఆ ఫనిగాడు ఇలాంటి బిడ్డల వల్ల కన్న తల్లిదండ్రులు సంతోషం పడ్డం మాట అటుంచి బాధతో భయంతో బ్రతుకుతున్నారు లేదా చనిపోతున్నారు. అసలు బిడ్డలే వద్దనుకుంటే ఈ బాధే ఉండదు కదా అని అనుకున్నాడు రాము. దగ్గు రావడంతో దగ్గుతున్న అతన్ని చూసి గబాలను పరిగెత్తుకుని వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చింది రమ్య. నీళ్లు తాగుతూ గతం నుండి తేరుకొని, చాలా పెద్ద కథేనమ్మా, 2 ముక్కల్లో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. ఒక్కటి, మీ ఇద్దరూ చిన్నవాళ్ళు, ఈ ముసలివాడి కథ అంతా మీకెందుకని అనుకుంటే ఆఫ్ చేస్తాను అన్నారు ఆయన. అయ్యయ్యో, అదేం లేదు అంకుల్, చెప్పండి, ఎందుకు అలా అనుకుంటున్నారు అంది రమ్య. అదేంటి సార్, చెప్పండి సార్, మాకేం పని లేదు, మీరు పరిచయం కావడమే మాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు నవీన్. ఇక చెప్పడానికి ఏముంది బాబు, నాకు ఒకటే ప్రశ్న వేధించడం మొదలుపెట్టింది. నేను కూడా వెళ్ళి ఒక బిడ్డను తెచ్చి పెంచుకోవాలా? ఇవే ఆలోచనలు. సుశీల దగ్గర కూడా అన్నాను. మీ ఇష్టం అండి అంతే. ఎవరైనా అంతే కదా. కడుపున బిడ్డ పుట్టినప్పుడున్న సంతోషం ఎక్కడికో వెళ్ళి బిడ్డ తెచ్చుకుందామా అంటే సంతోషపడిపోతుందా? అలా ఆలోచిస్తూనే నేను వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక డాగ్, అదే బాబు కుక్క, నా వెనకాలే నడవడం మొదలుపెట్టింది. నాకు అర్థం కాలేదు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ కదా, కుక్కల్ని బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటారు, వాటితో వాకింగ్ చేస్తుంటారు, వాటి అవసరాలన్నీ తీరుస్తుంటారు. కానీ ఈ కుక్క దగ్గర ఎవరూ లేరేంటి అని ఇటు అటు చూశాను. ఎవరూ నాకు కనిపించలేదు. మళ్ళీ అడుగులు వేయడం మొదలుపెట్టాను. మళ్ళీ అది నడుస్తుంది. మా ఇల్లు అక్కడికి చాలా దూరం, ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళాను. ఏంటి ఇది నా వెనకాల వస్తుంది? తప్పిపోయిందా? కుక్కలకి తప్పిపోవడం ఉండదే, ఎలాగైనా పసిగట్టి వెళ్ళగలం. నాకేమీ అర్థం కాలేదు. సైలెంట్గా ఇంటి వరకు వచ్చాను. లోపలికి అడుగు పెడుతుంటే వెనకాలే నిలబడి ఉంది. ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఏంటి పాపం, ఆకలేస్తుందా?
దీని తాలూకా యజమానులు ఎవరు? సరే, యజమానులు వచ్చినా ఇచ్చేద్దాం అని అనుకొని నేను లోపలికి అడుగులు వేశాను. అది ఒక్క నిమిషం లోపలికి రావాలా వద్దా అన్నట్లు చూస్తూ నిలబడింది గుమ్మం దగ్గర. నాకు చాలా జాలి వేసింది. లోపలికి రా అన్నట్లు చెయ్యలా అన్నాను. ఇంకెలా చెయ్యి అనడమే తరువాయి గబగబా లోపలికి వచ్చేసి నా చుట్టూరు తిరగడం మొదలెట్టింది. అప్పుడే లోపల నుంచి వచ్చిన సుశీల ఆ కుక్కను చూసి, ఏంటండి కుక్కని పెంచుకోవాలనుకుంటున్నారా? అలాంటప్పుడు చిన్న పిల్లని తీసుకురావాలి, ఇంత పెద్ద కుక్కను తీసుకొచ్చారేమిటి అంది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. ముందు నువ్వు లోపలికి వెళ్ళి అది తినడానికి ఏమైనా తీసుకురా అన్నాను. అయ్యో, అది ఏం తింటుందో ఏమిటో, మన ఇంట్లో ఫుడ్డు అదేనండి, మనం తిన్న ఫుడ్ పెడితే తింటుందంటారా, లేకపోతే బిస్కెట్స్ అవి వేయమంటారా? చూద్దాం, నువ్వు ముందు ఒకటి ఏదో ఒకటి తీసుకురా, తినకపోతే ఇంకోటి ట్రై చేద్దాం అన్నాను. గబగబా లోపలికి వెళ్ళి ఇన్ని బిస్కెట్స్ ప్లేట్లో వేసుకొని తీసుకొచ్చి పెట్టింది. గబగబా తినేసింది. ఆ కుక్క మరు నిమిషం ఇంకా సుశీల ముఖం వైపు చూస్తుంది. అంటే ఇంకా దాని ఆకలి తీరలేదన్నమాట. సుశీల గబాలన లోపలికి వెళ్ళి ఆ డబ్బా తీసుకొని వచ్చి మళ్ళా కొన్ని బిస్కెట్స్ వేసింది, తినేసింది. మా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తుంది. అంటే దానికి మనుషుల్లా మాట్లాడడం చేత కాదు కదా. మీ ఇద్దరం దానికి కడుపు నింపేమన్న కృతజ్ఞత దాని కళ్ళల్లో చూపెడుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు చెప్పాను దాని సంగతి. అలాగా, పాపం తప్పిపోయినట్టు ఉందండి, దాని యజమానులు వస్తే ఇచ్చేద్దాం, లేకపోతే ఏదైనా తెలియజేయొచ్చేమో కదా ఇలా కుక్క దొరికిందని. నాకు అవన్నీ తెలీదు, మీరే చూసుకోండి, ఉన్నీయండి మన ఇంట్లో. నాకు నిజం చెప్పాలంటే కుక్కలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే అసలు కుక్కను పట్టుకొని తిరిగేదాన్ని. మా అమ్మ తెగ తిట్టిపోసేది, దాన్ని వదులుతావా లేవా అని. అది చనిపోయినప్పుడు నేను వారం రోజులు భోజనం చేయలేదు. అంతే, గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, నాకు తినడానికి ఏమైనా పెట్టు అన్నాను. సరేనండి అంది. ఆ రాత్రి పడుకున్నాం. మార్నింగ్ లేచేటప్పటికి మా ఇద్దరు చుట్టూ తిరిగి ఒకటే తోక ఊపడం మొదలుపెట్టింది. దాని ప్రేమను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. గబగబా నేనే లోపలికి వెళ్ళి ఒక గిన్నె నిండా పాలు పోసి తెచ్చిపెట్టాను. పాలు గబగబా తాగేసింది. తాగేసి నా వైపు ఒకటే చూడడం మొదలెట్టింది. నాకు అర్థం కాలేదు. వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడింది. అర్థమయ్యింది సుశీల, అది బయటకు పోతుంది అనుకుంటాను, అందుకే తలుపు దగ్గరికి వెళ్ళింది అని నేను గబాలన తలుపు తీశాను. అది పరిగెత్తింది బయటికి. ఇక ఆ కుక్కని చూస్తుంటే సుశీల్కి నాకు ఇద్దరికీ కూడా ఎందుకో తెలీదు, దాని బిహేవియరు, దాని ప్రేమ, దాని కళ్ళల్లో కనబడే ఆప్యాయత అన్నీ కట్టిపడేశాయి. మా ఇద్దరిలో ఒకటే దిగులు, దాని యజమానులు వచ్చి తీసుకువెళ్ళిపోతారేమో అని. చివరికి చిన్న చప్పుడైనా ఇంకేముందండి, దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు అని అనేది. కాదు సుశీల, ప్యాకెట్స్ వచ్చాయి పోస్టు అన్నాను నేను. అలాగా, పోనీలేండి ఈరోజు మన ఇంట్లోనే ఉంటుంది అని అనుకున్నాం. ఎన్ని రోజులైనా ఆ కుక్క తాలూకా వాళ్ళు ఎవరూ రాలేదు. నేను తర్వాత ఆఫీస్లో ఇద్దరు ముగ్గురికి చెప్పాను ఏం చెయ్యాలని. వాళ్ళు అన్నారు, అది హోమ్లెస్ డాగ్ అయి ఉంటుంది, చాలామంది వెళ్ళిపోతూ మానవత్వం మర్చిపోయి వాటిని వదిలేసి వెళ్ళిపోతుంటారు, నువ్వేం కంగారు పడుకో, అది ఉన్నన్నాళ్ళు ఉండని, మీ ఇద్దరికీ కూడా అది చాలా నచ్చిందని అన్నావు కదా, ఉండని అన్నారు. తర్వాత ఆ డాగ్కి మేము ముద్దుగా చిన్ను అని పెట్టుకున్నాం. దాన్ని చిన్ను అని పిలిస్తే మా చుట్టూ వచ్చి గిరగిరా తిరిగేది. దాని సంతోషాన్ని ఎన్నో రకాలుగా మాకు చూపించేది. మా ఇద్దరి లోకం అదే అయ్యింది. అప్పుడు ఒకసారి నన్ను అడిగాడు కృష్ణ, ఏంట్రా రామ్, నువ్వు మరి బిడ్డని పెంచుకోవా అని.
తనాలని అన్నాను. లేదురా నేను ఆ పని చేయను అన్నాను. షాక్ అయిపోయాడు ఈసారి కృష్ణ. అదేంటి పెంచుకోవా అన్నాడు. లేదురా నాకు అసలు బిడ్డల్ని పెంచుకోవాలన్న ఆలోచనే రావడం లేదు. చూడు ఈ చిన్ను రాకపోతే అలాంటి ఆలోచన వచ్చేదేమో. ఎందుకంటే మా ఇద్దరికి ఎవరో ఒకరు కాలక్షేపానికి ఉండాలి. వాళ్ళతో మేము గడపాలి. అంతకు మించి ఇంకేముంటుంది చెప్పురా. ఈ చిన్ను వచ్చాక మాకు అసలు టైమే చాలడం లేదు. అది ఎంత బాగా ఆడుతుందో తెలుసా. ఒక్క నిమిషం సుశీల కనబడకపోతే పిచ్చెక్కినట్లు తిరుగుతుంది ఇంటి చుట్టూరు. బాత్రూంలో నుంచి వచ్చే వరకు అక్కడ వెయిట్ చేస్తుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు తలుపు దగ్గర నా కోసం అలా చూస్తూనే ఉంటుంది. నా కారు హారన్ వినబడి పిచ్చెక్కిపోతుందంట సుశీల చెప్తుంది. ఈ అనుభూతులు చాలురా. ఎటొచ్చి మనుషులకి కుక్కలకి తేడా ఏమిటంటే మనుషులు ఇంత ఆప్యాయత చూపెట్టకపోయినా మాట్లాడతారు. కానీ అవి మాట్లాడలేకపోయినా ఎంతో ఆప్యాయతని చూపెడతాయి. ఇది చాలు అనిపిస్తుందిరా నాకు అన్నాడు రాము. ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ అలా ఉండిపోయాడు కృష్ణ. రోజులు దొల్లుతున్నాయి. బాగానే గడుస్తుంది టైము అనుకుంటున్న సమయంలో కృష్ణకు ఒకసారి సడన్గా బీపీ ఎక్కువై స్పృహ కోల్పోయాడు. అందరం పరిగెత్తాం హాస్పిటల్కి. చాలా హై బీపీ. లక్కీగా వచ్చారు, లేకపోతే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసేవి అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నా బాధ చూడాలి. నా కృష్ణకి బీపీయా? అసలు వాడికి ఎందుకు వచ్చింది బీపీ? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసుకొని చాలా బాధపడిపోయాను. కృష్ణ నన్ను మందలించాడు. ఒరేయ్ పెద్దవాళ్ళం అయిపోతున్నావురా. బీపీ అయినా వస్తుంది, షుగర్ అయినా వస్తుంది, ఇంకేదైనా వస్తుంది. నువ్వు మరీ అంత దిగులు పడిపోకు అని నన్ను ఓదార్చాడు. రోజులు దొల్లుతున్నాయి. చిన్నుతోటే లోకం మాకు. కృష్ణకి వాళ్ళ అబ్బాయి తోడితే లోకం. అనుకోకుండా ఒకసారి చిన్ను పడుకున్నది లేవలేదు. ఎందుకు లేవలేదో అర్థం కాలేదు. కంగారుగా దాని దగ్గరికి వెళ్ళి చూసాం. చాలా నీరసంగా లేవలేనట్లు కనిపించింది. దాన్ని తట్టి లేపి లేచిన్ను అన్నాం. అయినా లేవలేదు. ఇద్దరం భయంతో దాన్ని గబగబా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం. వారం రోజుల పైనే ఉంది. కడుపులో ఏదో కాయ ఉందంట, అది అర్జెంటుగా రిమూవ్ చేయాలి. మేము అనుకోవడం అది క్యాన్సర్ కణితిలాగా అనిపిస్తుంది అన్నారు డాక్టరు. మా ఇద్దరికి మతులు పోయాయి. ఇద్దరం చాలా వర్రీ అయిపోయాం. అప్పుడు గబాల్న ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడ కుక్కలకి ట్రీట్మెంట్ లక్షల్లో అవుతుంది. చిన్న విషయానికి వెళితేనే వేలకు వేలు ఖర్చు అవుతుంది. ఒకవేళ చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని డాక్టర్లు ఆలోచిస్తున్నారా? వెంటనే నేను అన్నాను డాక్టర్తో, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా చిన్ను బ్రతకాలి, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని. వాళ్ళు ఆపరేషన్ చేసి ఆ కణితి తీసేశారు. క్యాన్సర్ అట, లాస్ట్ స్టేజ్లో ఉందట. అప్పటి వరకు మా మధ్యన గెంతుతూ మా వైపు ఆప్యాయంగా చూస్తూ మమ్మల్ని సంతోషపెడుతూ తిరుగుతున్న చిన్నుకి క్యాన్సర్ రావడం ఏమిటి? అది కూడా లాస్ట్ స్టేజ్ ఏమిటి? అస్సలు మాకు తెలియనే లేదు. చిన్ను కూడా ఎప్పుడు అసలు బాగోలేనట్లు పడుకోను లేదు. ఒకేసారి ఇంత చేదు వార్తని నేను సుశీల జీర్ణించుకోలేకపోయాం. సర్జరీ అయ్యాక కొద్ది రోజులు బ్రతికి చనిపోయింది చిన్ను. మేమిద్దరం నిజం చెప్పాలంటే మంచాలు పట్టామనే చెప్పాలి. మాకు కళ్ళల్లో ఎప్పుడు చూసినా తడి పెర్మనెంట్గా ఉండిపోయింది. కృష్ణ, గాయత్రి మమ్మల్ని మందలించేవారు. అంతేకాదు చక్కటి అందంగా ఉన్న ఒక కుక్క పిల్లను తెచ్చి సుశీల చేతిలో పెట్టింది గాయత్రి. అక్క
నీకు కుక్కలు ఇష్టం అన్నావు కదా, చూడు ఇప్పుడే పుట్టింది అది, దాని అమ్మ దగ్గర నుంచి తెచ్చేశాను, మరి నువ్వు ఎలా చూసుకుంటావో అంది. అది అప్పటికే చేతుల్లో కిచకిచకిచ అంటుంది. కిందకి దిగిపోవడానికి చూస్తుంది. గబాల్న సుశీల వంటగదిలోకి వెళ్ళి పాలు గిన్నెలో వేసి తీసుకొచ్చి ఆ కుక్క పిల్లకి పెట్టింది. దానికి తాగడం కూడా సరిగా రావడం లేదు. పట్టుకొని తాగింపిచ్చింది. థ్యాంక్స్ గాయత్రి అంది. ఏంటక్క ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ అంటున్నావు అని. గాయత్రి నిజం చెప్పనా, చిన్ను లేకపోవడం నేను భరించలేకపోతున్నాను. పిచ్చెక్కినట్లు అనిపిస్తుంది. చూసినా చిన్నుయే కనిపిస్తుంది. ఎంత ప్రేమగా ఉండేది, మేమంటే పడి చచ్చిపోయేది, మా కోసమే అది వచ్చిందేమో అన్నట్లుండేది. నాకు ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు. ఆయన్ని ఏమండి ఒక చిన్న కుక్క పిల్లని తీసుకురండి అని అడుగుదామనుకున్నాను, కానీ ఆయన చాలా బాధలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకులే అని ఆగాను. నువ్వు చాలా మంచి పని చేసావు గాయత్రి అని అంది సుశీల. రోజులు నెమ్మదిగా దొర్లుతున్నాయి. కాలగర్భంలో అప్పటికే ఇంకో 2 కుక్కలను తీసుకొచ్చాడు రాము. ఆ కుక్కలను చూసి సుశీల పొంగిపోయేది. వాటికి ముద్దుగా ఎన్నో పేర్లు పెట్టుకుంది. ఆ పేర్లతో పిలిచి చిన్నపిల్లల వాటితో ఆడుకునేది. వాటితో ఆడుకోవడమే కాదు, అవి చూపెట్టే ఆప్యాయత చూసి మురిసిపోయేది. ఏమండి ఇటు చూడండి అని ఆ కుక్క పిల్లల్ని చూపెడుతూ తనతో మాట్లాడడం చూసి రాము సంతృప్తి పడేవాడు. నువ్వు ఇలా ఉంటే చాలు నాకు మనసులో అనుకునేవాడు రాము. కాలం దొర్లుతుంది. గాయత్రి వాళ్ళ అబ్బాయి అభిషేక్కి పెళ్లి జరిపించారు. కోడలు కొడుకు ఇంట్లో ఉండడం చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అంతు లేకుండా పోయింది. చాలా పొంగిపోయేవారు కొడుకు కోడల్ని చూసి. కానీ వాళ్ళకి అంటే ముఖ్యంగా కోడలికి అత్తగారు మామగారితో ఉండడం ఇష్టం లేక చాలా గొడవలు పడేది అభిషేక్తో. అసలే దుడుకు స్వభావం అయిన అభిషేక్ కోపంతో తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. మీరు ప్రతి దాంట్లోని వేలు పెట్టకండి డాడీ. ప్రియా మీ ఇద్దరు పెద్దరకం తట్టుకోలేకపోతుంది. మీరు కొంచెం సైలెంట్గా పెద్దవాళ్ళు అయిపోయారు. నోరు మూసుకొని పక్కన ఉండండి, ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకండి అని మందలించేవాడట. ఆ విషయాలన్నీ నాకు కృష్ణ చెప్పలేదు. స్నేహితులమే కానీ బాధ పెట్టే విషయాలు చెప్పాలని ఏ స్నేహితుడు కోరుకోడు కదా. అలాగే ఆ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం మొదలయ్యాయి. అలా అవి పెరిగి పెద్దవయ్యాయి. సడన్గా అభిషేక్ వాళ్ళ నాన్నని గట్టిగా మందలించడంతో హై బీపీతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కృష్ణ. విషయం తెలిసి రామ్ పరిగెత్తాడు. డాక్టర్లు అప్పటికే పరీక్షలన్నీ చేస్తున్నారు. డాక్టర్ చెప్పింది విని రామ్ ఆశ్చర్యపోయాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. బీపీ కూడా 200 దాటిపోయింది. అవసరం అయితే వెంటిలేటర్ మీద పెడతాం, ఇప్పుడే ఏమీ మేము చెప్పలేం, 24 అవర్స్ దాటాలి అన్నారు. రామ్ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఏంటమ్మా గాయత్రి, నేను చచ్చిపోయాను అనుకున్నావా? నన్ను ముందే ఎందుకు పిలవలేదు? అసలు బీపీ కంట్రోల్లోనే ఉంటుందని చెప్పాడు నాతోటి అని అన్నాను. అన్నయ్య అని గుండెలు పగిలేలా ఏడ్చింది. అభిషేక్ తీరు ఏమీ బాగోవడం లేదన్నయ్య. అలా మా ఇద్దరిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అస్సలు పెద్దలంటే గౌరవం లేదు. అంతేకాదు వాడు పెట్టే టార్చర్ భరించలేక, బాబు మేము ఏం చెయ్యం చెప్పు, నోరు మూసుకొనే ఇంట్లో ఉంటున్నాం. మేము మీ ఆవిడ జోలికే వెళ్ళాం. అయినా మా మొఖాలు మీకు అంత చూడడం ఇష్టం లేనప్పుడు మేము ఎక్కడికో వెళ్ళిపోతాం. అదే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం. మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని అన్నాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి, హ్యాపీగా ఉంటానన్నాడు. ఇంకా ఈ మాటలు జరుగుతున్నాయి అన్నయ్య.
నీతో చెప్పి మేమిద్దరం హోమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే ఇలా నిత్యం నరకం అనుభవిస్తూ పన్నెత్తు మాట అనిపించుకోవడం తెలియని మీ కృష్ణ కొడుకుతో చాలా మాటలు పడుతున్నారు. నాకు ఇష్టం లేదన్నయ్య. అందుకే రేపో ఎల్లుండో నీతో మాట్లాడి హోమ్ కూడా నేను ఆన్లైన్లో చూశాను. చాలా బాగుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్స్తో కడతారు కదా, అందులోకి వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఒప్పుకోవని తెలుసు, కానీ నిన్ను నేను ఒప్పించగలను. ఇక్కడే ఉంటాం కదా అన్నయ్య. ఇలా నిత్యం కొడుకుతో మాటలు పడుతూ ఆయన ఫీల్ అయిపోతూ బీపీ పెంచుకునే కన్నా దూరంగా ఉండడం మంచిది కదా అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగింది అని కొల్లుమంది గాయత్రి. ఇంత జరిగినా నాతో చెప్పలేదా? నా కృష్ణ ఇన్ని బాధలు పడుతున్నాడా? వాడు ఎంత మంచివాడంటే వాడు ఎవరిని పన్నెత్తు మాట అనడు, ఎవరితోటి మాట పడ్డు. అడు అంత గొప్ప వ్యక్తి. అటువంటి వాడు కొడుకుతో అన్ని మాటలు పడి ఎలా తట్టుకోగలిగాడు? అందుకే వాడికి బీపీ ఎక్కువైపోతుంది. ఈ మాట నువ్వు చెప్పుంటే అభిషేక్ గడ్డం పట్టుకొని నేను బ్రతములాడేవాడిని, లేదు అంటే ఏదో ఒక మార్గం చూసేవాడిని. ఎంత పని చేసావు గాయత్రి అని నేను గొల్లుమన్నాను. అప్పటికే సిస్టర్ పరిగెత్తుకొని వచ్చి చెప్పిన వార్త విని గాయత్రి రామ్ గుండెలు ఆగిపోయాయి. కృష్ణ అని గావు కేక వేశాడు రాము. ఏమండి అని స్పృహ కోల్పోయింది గాయత్రి. ఏం చెప్పమంటావు బాబు? ఘోరంగా అర్ధాంతరంగా నా కృష్ణ చనిపోయాడు. అప్పుడు నేను పిచ్చివాడిని అయిపోయినా బాగున్నేమో అనిపించింది. ఆ సమయంలో నా కృష్ణ లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయినా నా కృష్ణకి ఇది భగవంతుడు ఇచ్చిన చావు కాదు, కన్న కొడుకు వలన ఏర్పడిన చావు. ఇలాంటి బిడ్డలు భగవంతుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? కన్న తల్లిదండ్రులను ప్రతి నిమిషం బాధ పెట్టి చంపడానిక? అసలు వాడు కన్న బిడ్డడు కాదే. ఎక్కడో అనామకుడిగా ఉన్నవాడిని తెచ్చి పెంచుకున్నారు. వాడే వాళ్ళ సర్వస్వం అనుకున్నారు. అంటే ఇలా ఉన్నారా ఇలాంటి పిల్లలు? ఎవరైనా సరే వాళ్ళకి పెద్దల్ని బాధ పెట్టకూడదు, వాళ్ళని గౌరవంగా చూడాలన్న ఆలోచన లేదన్నమాట. విరక్తితో పిచ్చివాడిని అయిపోయాను. తర్వాత కొన్నాళ్ళకి సడన్గా సుశీల కన్ను మూసింది. జీవితం అంటే ఇదేనేమో అనిపించింది ఆ నిమిషంలో. నేను పోతేనో అనిపించింది. మరు నిమిషంలో ఏదో తెలియని ఆలోచన. తన ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకున్నాడు. తను ప్రాణంగా చూసుకునే భార్యని పోగొట్టుకున్నాడు. తను ఈరోజు ఒంటరివాడైపోయాడు. ఈ ఒంటరితనంతో బ్రతికే కన్నా సూసైడ్ చేసుకుంటేనో అని అనిపించింది ఆ క్షణంలో నాకు. కానీ తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఎందుకంటే ఇంటిలో ఉన్న కుక్కలు నన్ను ఒక్క నిమిషం విడిచిపెట్టేవి కాదు. సుశీల అలా వెళ్ళిపోవడం చూశాక అవి కూడా తిండి అన్నీ మానేసి అలా మౌనంగా రోధించేవి. సుశీల కోసం ఇంటి చుట్టూ తిరిగేవి. సుశీల కనబడటం లేదని పిచ్చెక్కిపోయేవి. ఎంత ఆప్యాయత వాటికి. పాపం మూగజీవులు కదా. అప్పుడప్పుడు బాత్రూమ్ దగ్గరికి సుశీల బెడ్రూమ్లోకి వెళ్ళి తెగ చూసేవి. వాటికి ఎక్కడ సుశీల కనబడటం లేదు. అలా నీరసంగా పడుకొని ఉండేవి. గబాలన నేను లేచి వాటన్నిటికి పాలు పోసి తిండి పెట్టేవాడిని. అవి తినడానికి పెద్ద ఇష్టపడేవి కాదు. బలవంతంగా వాటి చేత తినిపించేవాడిని. అలా కొంచెం కొంచెం ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నించాను.
ఆ కుక్క పిల్లలు నా పట్ల చూపెట్టే ప్రేమ చూస్తే నాకు అభిషేక్ వాళ్ళ నాన్నని ఎంత వేపుకు తిన్నాడో అవి గుర్తొచ్చి బాధతో కళ్ళ వెంట నీళ్ళు వచ్చేవి. పాలు పోసి ఇంత తిండి పడేసినంత మాత్రాన వాటి ప్రాణాలన్నీ మన మీద పెట్టుకొని అవి జీవిస్తున్నాయి. మన కోసం అవి ఎదురు చూస్తుంటాయి. మనం లేచినా, నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా మన కూడా ఉండడానికే ప్రయత్నిస్తాయి. మనం కాసేపు మంచం మించి లేకపోతే మన మంచం చుట్టూ వచ్చి నిలబడి మనని పలకరించడానికి చూస్తాయి. అవన్నీ ఏవి మనకు తెలియదు. ఎందుకంటే అవి నోరు విప్పి చెప్పలేవు. కానీ అర్థం చేసుకుంటే ఎన్నో ఉంటాయి వాటి చూపుల్లో. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను బ్రతకాలి. ఇలాంటి మూగజీవుల్ని పెంచుకుంటూ వాటికి ఇంత ఆలంబన చూపిస్తూ నేను బ్రతకాలి అని నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుంచి నేను కుక్క పిల్లల్ని పెంచుకోవడం మొదలుపెట్టాను. వాటితో చనిపోయిన నా భార్యని కృష్ణని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదే బాబు నా కథ. ఈ కుక్కలన్నీ ఏమిటనుకుంటున్నావేమో, ఇవన్నీ నాకు ఎంతో మంచి అనుభూతులని మిగిల్చాయి. అవి ఎంత ప్రేమను చూపెట్టాయో నేను మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమను తలంచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, ఉండి అభిషేక్ లాంటి వాళ్ళు, ఫణి లాంటి వాళ్ళు, అంతలక్ష్మి కొడుకు లాంటి వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని అనిపించింది బాబు. ఒంటరిగా కూర్చొని ఈ కుక్కల ఫోటోలన్నీ వరుసగా చూస్తుంటే అవి నాతో ఆడిన రోజులు, నా పట్ల చూపెట్టిన ప్రేమ, నా కోసం పరిగెత్తుకొని వచ్చి నా కాళ్ళ చుట్టూ తిరిగిన రోజులు ఒకటేమిటి, ఓ బోల్డు అనుభూతులు గుర్తొస్తాయి. అనుభూతులు గుర్తొచ్చిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకనే నేను ఈ ఫోటోలన్నీ పెట్టుకున్నాను అని అన్నాడు బాధగా ఆ పెద్దాయన. నవీన్ రమ్య కళ్ళల్లోంచి కన్నీళ్లు ఏకధాటిగా కారుతున్నాయి. కబాల్న లేచి ఇద్దరూ చెరోవైపు ఆయన పక్కన నిలబడి, అంకుల్ మేమున్నాం అంకుల్, మీకు తోడుగా మేమున్నాం అంకుల్, మీరు సంతోషంగా ఉండండి అంకుల్. నిజంగా మీరు మాకు పరిచయం అవ్వడం ఎంతో జీవిత సత్యాలని మాకు చెప్పినట్లు అనిపించింది. మనకి ఎంత భగవంతుడు ఇచ్చాడో అంతవరకే మనం ఆలోచించాలి. ఇవ్వని దానికోసం అస్సలు విచారించక్కర్లేదని నాకు అర్థమయ్యింది. అంకుల్, మీరు ఈ రోజు నుంచి నన్ను మీ మనుమరాలను అనుకోండి, నవీన్ని మీ మనుమడు అనుకోండి. మాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్ అని రమ్య అనగానే, అవును సార్ అని గబాల్న వెళ్ళి ఆ పెద్దాయన భుజం మీద చెయ్యి వేశాడు. గబాల్న ఆయన 2 చేతులతో ఇద్దరిని అభిమానంగా పట్టుకున్నాడు.